కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. కాళేశ్వరం నీళ్లను విడుదల చేయకుండా గ్రామాల మధ్య కయ్యం పెడుతుంది. ఇటు వర్షాలు లేక అటు ప్రాజెక్టుల నుంచి సాగునీరు రాక పచ్చని పొలాలు ఎండు ముఖం పడుతున్నాయి. దీంతో పంటలను కాపాడుకోలేక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో అనుభవించిన సాగునీటి కష్టాలు నీటి పంచాయతీలు పునరావృతమవుతున్నాయి. ఏడెనిమిదేండ్ల పాటు సాగునీటికి డోకా లేకుండా గుండెలపై చెయ్యి వేసుకుని భరోసాగా బతికిన రైతులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరవైంది. వానలు పడక, కాళేశ్వరం నీళ్లు రాక వేసిన పంటలను కాపాడుకోలేక చివరికి కొట్లాటలకు దిగాల్సిన దుస్థితి వచ్చింది. కాళేశ్వరం నీళ్లు ఇస్తే కేసీఆర్ కు పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రాజెక్టును పడావు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ నిర్వాకం రైతులకు శాపంగా మారింది. నిన్న మొన్నటిదాకా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న అన్నదాతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితిని రేవంత్ సర్కార్ తెచ్చింది. ఎలాంటి గొడవలు లేకుండా పచ్చగా ఉన్న గ్రామాల్లో సాగునీటి చిచ్చు పెట్టింది. సరిపడా నీళ్లివ్వని సర్కార్ వైఫల్యం కారణంగా ఊర్ల మధ్యన ఘర్షణలు తలెత్తుతున్నాయి. సమైక్య రాష్ట్రంలో అనుభవించిన సాగునీటి కష్టాలు నీటి పంచాయతీలు పునరావృతమవుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటిని విడుదల చేయకపోవడం, కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయకపోవడంతో కాకతీయ కెనాల్ పరిధిలో వేసిన వేలాది ఎకరాల పంటలు నెర్రెలు బారుతున్నాయి. కండ్ల ముందే పచ్చని పొలాలు ఎండిపోతుంటే అన్నదాతల గుండెలు అవిసిపోతున్నాయి. ఈ క్రమంలో అరకొర నీటికి కొందరు అడ్డుకట్ట వేయడం, పక్కన రైతులు వాటిని తొలగించే క్రమంలో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలోని దమ్మక్కపేట, కాట్రపల్లి గ్రామాల్లో సాగునీటి కోసం 2 రోజులుగా ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. దేవాదుల నీటిని నమ్ముకొని సాగు చేసిన ఈ 2 గ్రామాలకు సాగునీరు ఇవ్వడంలో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఆ ఊళ్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చింది. స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ పాలనలో నీటి ఘర్షణలు మచ్చుకు కూడా కనిపించకుండా పోయాయి. కాలువలకు గన్లు కొట్టడం, నీటిని మళ్లించుకోవడం, రైతుల ఘర్షణలకు దిగడం ఇలాంటి సందర్భాలు కనుమరుగయ్యాయి. దశాబ్దాలుగా రైతులు పడ్డ సాగునీటి గోసను కేసీఆర్ తీర్చడం, అనుకున్న దానికంటే పుష్కలంగా నీళ్లివ్వడంతో రైతులు రంది లేకుండా బతికారు. చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయడంతో ఎక్కడా పొలాలు ఎండిపోలేదు. ప్రస్తుతం ఆ పరిస్థితులు పోయి మళ్లీ పాత రోజులు వచ్చాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడం ద్వారా సజీవ నదిగా కనిపించిన వరద కాలువ నేడు చుక్క నీరు లేక ఏడారిగా మారింది. కాలువలో నీళ్లు లేకపోవడం, కాలువలకు తూములు పెట్టి చెరువుల్లోకి నీళ్లను మళ్లించే పరిస్థితి లేకుండా పోవడంతో జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కతలాపూర్, కోరుట్ల, భీమారం, మేడిపల్లి, మల్యాల మండలాల్లో కాలువ పరివాహక ప్రాంత రైతుల పొలాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నాట్లు వేసిన పొలాలు ఆనవాలు లేకుండా పోయాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి మధ్యమానేరు ప్రాజెక్టు వరకు 122 కిలోమీటర్ల పొడవున వరద కాల్వ వెంట ఉన్న అనేక మండలాల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి విడుదలలో సర్కార్ వివక్షను ఎండగడుతూ వేములవాడ, కోరుట్ల నియోజకవర్గాల పరిధి రైతులు ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. కతలాపురం మండలంలో కొద్ది రోజుల క్రితం కాళేశ్వరం నీటిని ఎత్తిపోయాలని రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. నీరు ఇస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చిన నేపథ్యంలో నిరసన విరమించారు. కానీ కేవలం వరద కాలువలో కొంత భాగానికి నీరు నింపి మిగిలిన చోట నీరు నింపకపోవడంపై రైతులు విస్మయానికి గురవుతున్నారు. ఈ విషయమై రైతులు, ప్రజలు నిరసనలకు దిగేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం
గోదావరిలో వందలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇటు వర్షాలు లేక అటు ప్రాజెక్టుల నుంచి సాగునీరు రాక పచ్చని పొలాలు ఎండుముఖం పడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అన్నదాతలను ఆదుకునేందుకు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ఏమాత్రం అలసత్వం వహించినా రైతులు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి పెట్టుబడులు కోల్పోయే ప్రమాదం ఉంది.